నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బహుశా ఇలాంటి హ్యాపీనెస్ మరెక్కడా దొరకదేమో అనేంతగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సినిమాలో అది పడగానే మామూలు కిక్ ఇవ్వలేదు. ఎప్పుడా? 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 అని వెయిట్ చేస్తున్నా. అలా పడిందో లేదో అసలు ఎండ్ కార్డేశారు చూడండి. పడుకున్నోళ్ళంతా ఇక ఇంటికెళ్ళండ్రోయ్! అందరూ బయటికి లగెత్తండ్రోయ్ అని వేసిన ఎండ్ కార్డ్ చాలా ఆనందాన్నిచ్చింది. బహుశా ఈ మధ్య కాలంలో ఎండ్ కార్డ్ కోసం ఇంతలా వెయిట్ చేసిందే లేదు. ఏం చేద్దాం బయటేమో గట్టిగా చలుంది. ఆ ఒక్క కారణానికి ఇక్కడ హెడ్‌ఏక్ తెచ్చుకోవాల్సొచ్చింది. 'ఈషా' ట్రైలర్‌లోని కొన్ని షాట్స్ అండ్ 'ఫియర్ గ్యారంటీ', 'ఈషా వార్నింగ్' అని, 'అంగీకార పత్రం' అని అలా ప్రమోట్ చేసి కొంత బజ్ అయితే క్రియేట్ చేసుకుంది ఈ మూవీ టీమ్. కానీ నా బ్రెయిన్ మాత్రం రిపిటేటివ్‌గా కొన్ని చెప్తూనే ఉంది లోపల. అవన్నీ గ్రాఫిక్స్ రా. అన్ని నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇదేదో పైన పటారం లోన లొటారం వైబ్స్ వస్తున్నాయి అనేది లోపల తిరుగుతున్నా, సరే మరీ కోమాకి వెళ్ళిపోయేంత ఉండకపోవచ్చేమోలే, సరే ఏసేద్దామని వెళ్ళా. అంతే ఇక బలైపోయా మాస్టర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే దోల ఎక్కువై వెళ్ళి కొట్టించుకోవడంలా అయిపోయింది నా పని. అస్సలు నచ్చలేదు నాకైతే మూవీ. మెంటల్ టార్చర్ అంటే ఏంటో చూపించింది. రన్ టైం 2 అవర్స్, బట్ చూస్తే ఏదో 20 అవర్స్ లాగా అనిపించింది. షార్ట్ ఫిల్మ్కి కూడా వద్దు మహాప్రభు అనే దాన్ని ఒకటి తీసుకొని సినిమాలా గట్టిగా లాగి చూసేటోళ్ళని ఎలా బలి చేయాలనిపించింది మాస్టర్. చూస్తున్నంతసేపు ఎల్లే వెదవసోతి అనే ఫ్రస్ట్రేషన్ వచ్చింది సినిమా అంతా. బేసిక్ లైన్ ఏంటంటే వీళ్ళు దయ్యాలను వదిలించే ఫేక్ పర్సన్స్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఒక పర్సన్ని ఎక్స్పోజ్ చేద్దామని వెళ్తారు. అప్పుడు వాళ్ళేం ఎక్స్పీరియన్స్ చేశారనేది ఉంటుంది. ఇక హారర్ స్టోరీ అంటే స్టోరీ వింటేనే హారర్ ఇంపాక్ట్ ఆర్ వైబ్స్ రావాలి. దయ్యం భూతం పెశాచి అంటే ఏవో షార్ట్స్ వేసి ఇప్పుడు దాకా నిద్రలో ఉన్నామనో, ఒక వ్యక్తి ముందుంటాడు, మనం తలకాయ వెనక్కి తిప్పగానే ఆ వ్యక్తి వెనక్కి వచ్చేస్తాడు. అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్. ఇవి కాదండి హారర్ సీన్స్ ఆర్ జంప్స్కేర్ షార్ట్స్ అంటే. ఇవే అని మీరు అనుకుంటే సారీ, మీరు పొరబడినట్టే. ఒక పాటతోనే హారర్ ఫీల్ని క్రియేట్ చేయొచ్చు. ఎప్పుడు ఆ లిరిక్స్లో, ట్యూన్స్లో, బ్యాక్గ్రౌండ్లో వాడే ఇన్స్ట్రుమెంట్స్లో అంత పవర్ ఉంటే. శబ్దం అనే మూవీలో మూవీ టైటిల్స్ కాడబడేటప్పుడు ఒక సాంగ్ వస్తుంది, శబ్దం అని. తమనన్న సాంగ్ అది. ఒక చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆ ఒక్క పాటే. సో హారర్ చిల్స్ అనేవి ఏమో అమాయకే మిరికించామనే షార్ట్స్ వల్ల రాదు, స్టోరీ టెల్లింగ్ వల్ల వస్తుంది. మేకర్స్ ఇక్కడే పప్పులో కాలేశారు. ఏదో ట్రైలర్కి కావాల్సిన కొన్ని షార్ట్స్ తీసుకుందాం అన్నట్లా ఉంటుంది. సినిమాలో అయితే మాత్రం అంతా డొల్లే. ఆ 2 to 3 days వాళ్ళు ఆ ఇంట్లో అక్కడ ఏవేవో చూస్తుంటారు, అవన్నీ మన మొహానేసేస్తారు. అసలు ప్రతి షాట్ కూడా రన్ టైం పొడిగించాలి అనే దాన్ని బలంగా పెట్టుకొని తీసినట్టే ఉంటుంది. అలా ఎవరో ఒకరు నడుస్తుంటారు, ఫ్లాష్ మ్యాన్ వచ్చి లాక్కెళ్ళిపోయి షాట్ పడింది. అలా ఎవరో ఒకరు కూర్చుంటారు, ఫ్లాష్ మ్యాన్ వచ్చి లాక్కెళ్ళిపోయి షాట్ పడిద్ది. మళ్ళీ బయటికి వస్తారు, మేకపిల్ల దూకిద్ది. ప్రతిదీ కూడా చాలా చాలా ల్యాగ్ ప్రోమాక్స్ అనేలా వెళ్తుంటాయి. ఒక్క ఇంట్రెస్టింగ్ మూమెంట్ కాదు కదా, సీన్ కూడా ఉండదు. వచ్చావుగా సచ్చావని ఇలాంటి ఎక్స్పీరియన్సే ఉంటుంది. ఇక ఈ టార్చర్ అంటే ఏంటో చూపించిన ఇంటి పోర్షన్స్ అయ్యాక చివరిలో ఒక పెద్ద ప్రిడిక్టబుల్ ట్విస్ట్ వస్తుంది. అసలు నేను ఇచ్చే ట్విస్ట్కి ఒక్కొక్కడు ఫ్యూజులు ఎగిరిపోతాయి అని అనుకొని ఆ రేంజ్లో రివీల్ చేసినట్టు ఉంటుంది. అది ఆ రేంజ్లో చూసేటోళ్ళు చెప్పాలి, మనం మనం అనుకుంటే సరిపోదు కదండి. వచ్చిన దగ్గర నుంచి స్నానం చేసి డ్రెస్ మార్చుకోలేదు వాళ్ళు, అవే బట్టలు వేసుకొని తిరుగుతున్నారు అక్కడే. అక్కడే పేపర్ లీక్ అయిపోయింది కదా మాస్టరు. ఇక చివరిలో వచ్చి అది ఇది అంటే ఎవరికి ఉపయోగం? ఆల్రెడీ తెలిసిపోయి గంట అయిపోయింది ఇక్కడ నాకైతే. అది చూసి ఈ పూర్ ప్రిడిక్టబుల్ ట్విస్ట్ కోసమైనా ఎంత బాగా లాగి హింసించింది అని. మళ్ళీ అది రివీల్ అయ్యాక కూడా వదలలేదు, చిరాకు తెప్పించారు అసలు. ఇంకా డైలాగ్స్ అయితే వర్స్ట్. బ్రెయిన్ సర్జన్ కదా అందుకనే మైండ్ గేమ్స్ ఆడుతున్నాడంట. హార్ట్ సర్జన్ కదా అందుకని హార్ట్ అటాక్ వచ్చి పోయాడేమో అంటారేమో మరి. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. కొన్ని చోట్ల అయితే ఎక్స్ప్రెషన్స్ 1 రూపీ చేయమంటే నో 5 రూపీస్ చేస్తామన్నట్టు చేశారు మెయిన్ లీడ్స్. బీజేఎం ఉందో లేదో మరి చాలా చోట్ల అసలు ఏం ఉండదు. ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే కలర్ ప్యాలెట్. లో ప్రొడక్షన్ వాల్యూస్ని చాలా బాగా కవర్ చేసిందని చెప్పాలి కలర్ ప్యాలెట్. అది నాకు బాగా నచ్చింది. ఫైనల్లీ బొక్క బొక్కస్య బొక్కో బిహా నా ఊరికైతే హారర్ లేదు, బొక్క లేదు, అసలు ఏం లేదు. ఇది మా సినిమా సంగతి. మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.